ముందుకెళ్ళండి కాబట్టి ఇప్పుడు గేట్ చెట్టు పరిచయం చేసిన తర్వాత దర్శనం చేసుకొని
అందరూ గ్రహించాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ రోజు సాయంత్రం కూడా మనము ఇక్కడ దీపోత్సవం ఏర్పాటు చేశాము, ఊరేగించుతున్నాము. కాబట్టి వస్తున్నారు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ సాయంత్రం వచ్చి ఒక్కొక్కరు దీపాన్ని స్వామి వెలిగించాలి. ఎందుకంటే దేవుడు మనకి ఏమి ఇస్తాడో మనం దేవుడికి ఏమి ఇస్తాము. కనీసం ఒక దీపం అనేది వెలిగించడానికి మనం మారాలి, స్వీకరించుకోవాలి. మనం ఎప్పటికీ చూస్తే మనకు ఉండదు. ఎందుకంటే మనకు 24 గంటల సమయంలో 24 గంటల సమయంలో మనం చాలా చల్లగా ఉంటాం. ఇట్లాంటి మన రక్త జయంతి రోజు మంచి మంచి కార్యక్రమాలు ఉన్న మన దశ రోజు దీపావళి రోజు లేదా దేవుడి దగ్గర ఇంకా మనం దీపాలు తీసుకుంటాం. ఆయన ఏం చెప్పాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని నింపుతారని దీపం అని చెప్పాడు. బాబాగారి స్కూల్లో కొంతమంది సేవకు దీపం ఎక్కడంటే నూనె ఇవ్వలేదు, ఇవ్వకుండా పోలేదని చెప్పేసి ఆయన దగ్గర ఉన్న లోపల నీళ్ళు కడిగి నీళ్ళు పాల్పోసి అన్ని దీపాలు పెట్టేసి దీపాల వత్తులేసి అన్నింటిలో నీళ్లు పోసి ఆ నీళ్ళతో దీపాలు వెలిగించారు బాబా. కాబట్టి ఎందుకు వెలిగించాలంటే ఆ సేవకు వాళ్ళు ఏం చేశారు? సిగ్గుపడ్డారు. అయ్యో నేను దేవుడికి నీళ్ళు పని చేశానని చెప్పేసి వాళ్ళు దీపాలు స్వామి నాకు పొరపాటు అయిపోయింది, ఇంత మంచి అవకాశం మేము చెరగొట్టుకున్నామని బాధపడారు. వాళ్ళు ప్రతి సంవత్సరం దీపం గురించేవారు. కాబట్టి మనం కనీసం అందరం కూడా సాయంత్రం ఊరేగించుకునే పాల్గొని అందరం దేవుడి దగ్గర దీపాలు ఇప్పుడు కాస్త ప్రతి భక్తులు కూడా చేయించండి. 50 చేయాలని ఉపయోగం